ఈ గవర్నమెంట్ ఎంత దూరమైనా ఎంతకైనా తెగిస్తుంది. దీనికి చట్టం లేదు, రూల్ లేదు, రెగ్యులేషన్ లేదు, ఏం లేదు, అర్థమైందా? కాబట్టి మనకు పూర్వం ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలు కొనవా అని ఒకటి ఉంది. అదే జరుగుతుంది. దట్స్ ఆల్. నువ్వేం చేయలేవు. నువ్వు ఓన్లీ థింగ్ ఈజ్ కోర్టు పోవాలా, కోర్టు బెయిలు తీసుకోవాలా. వాళ్ళు ఏమైనా చేయగలిగినటువంటి సమర్థులు వాళ్ళు. రాజ్యాంగం లేదు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఈ గవర్నమెంట్ లో పనిచేసేటువంటి ఆఫీసర్లకు అందరికి కూడా నడుములు ఇరిగిపోయినాయి. నడుములతో పనిచేయటం లేదు. చీఫ్ సెక్రటరీ అట్లాంటి వాళ్ళు కూడా ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనం ఎవరిని ఏమనాల్సిన పని లేదు. ఈ పెద్ద మనిషి యేసుక్రీస్తు లేడు, శివయ్య లేడు, శ్రీశైలం శివయ్య లేడు, తిరుపతి వెంకన్న లేడు, అల్లా అంతకు లేడు. ఆయనే అంత సర్వశక్తి సంపన్నుడు. ఈ సంపన్నుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంటారు. ఈ 4 సంవత్సరాలు ఎవరికి ఏం జరుగుతుంది ఎవరు ఆలోచించేది. ఆయనకు శత్రు అన్నటువంటి వాడు, తనకు అపోజిషన్ అనేటువంటి వాడు, తన మాటకు ఎదురు చెప్పేటువంటి వాడు ఎవడు ఉండకూడదు. ఏది చెప్పినా ఏం చేయలేదు. చాలా మంది ఆయనకు దగ్గర గుడ్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ అడ్వైస్ కూడా లేదని నా అభిప్రాయం. వాళ్ళ ఎమ్మెల్యేల మాట లేదని నా అభిప్రాయం. వాళ్ళ మంత్రుల మాట లేదని. అందరూ ఏం బసవన్నా గింజలు తింటావా అంటే నువ్వు అనేది తప్ప ఇక రెండోది ఏముంది అన్నట్టు. అందువల్ల నేనేం చెప్పుకున్నా, మొన్న కూడా ఇంతకుముందు దీనికంటే ముందు కూడా ఏం చెప్పా, ఈ గవర్నమెంట్లో నిరసన తెలపటం అనేది ఒక బుద్ధి లేదు వ్యవహారము. ఈ నిరసనను ఆయన అర్థం చేసుకొని చేసేటువంటి పరిస్థితుల్లో లేదైనా. కాబట్టి ఎవడంతా వాడు నోరు మూసుకొని ఉండాలా. 4 సంవత్సరాలప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు ఏదైనా మన ప్రయత్నం మనం చేసుకోవాలి తప్ప మరొకటి తెలియదు. కానీ ఆయన ఆరోగ్యం బాగలేదు. ఆయన బైపాస్ సర్జరీ జరిగింది. ఆయన నిరంతరము మాస్క్ అంటే ఈ మామూలు మాస్క్ కాదు, మిషన్ ఉంది. ఆ మిషన్ పెట్టుకొని ఆక్సిజన్ శ్వాస తీర్చాలా. అది ఏం చేస్తారో తెలియదు మనకు. వెయిట్ అండ్ సీ. నిన్న అచ్చెన్నాయుడు గారు ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ నాకైతే ఆశ్చర్యం లేదు. రేపు నన్ను అరెస్ట్ చేస్తే కూడా ఏం ఆశ్చర్యం లేదు, ఏం ఆశ్చర్యం లేదు. ఆయనకి ఎవరి మీద బుద్ధి పుట్టే, ఎవరి మీద ప్రేమ దయ పుట్టే వాళ్ళు హాయిగా లోపల పోవాలి.